కార్యక్రమం పెట్టినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బుడజం రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకోవచ్చు రవి గారు కూర్చుని వైఎస్ రాజశేఖర అప్పట్లో ఇచ్చారు ఆమె చనిపోయారు. మేము కూడా ఎవరు అది ఇంకా చేయలేదు. దానికోసం కూడా మనం అలాంటివి అలాంటి చాలా ఇంపార్టెంట్. అలాగే మన తాలూకు విలువ అనేది ప్రజల్లో తెలియాలి. అలాగే బ్రహ్మంగారి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ధర్మవరపు వరంబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమైనటువంటి ఆలమండ శ్రీనివాసరావు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వబ్రాహ్మణ సాధికారిక చైతన్యం అనే పిలుపుతో ఈరోజు మన చిన్నమారు వీధిలో టౌన్ హాల్ రోడ్డు దగ్గర విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యత కోసం ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. పెద్దలందరూ స్థానిక కుల పెద్దలు ఇంకా చాలామంది మా కుల సంఘీయులందరూ ఇక్కడికి ఈ వేదికకి రావడం జరిగింది. ఏమీ లేదు, అన్ని రాజకీయ పార్టీలని మేము అడిగేది ఒకటే, మాకున్న చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న డిమాండ్స్ ప్రతి ఒక్క పార్టీ గుర్తించి రేపన్న రోజున మాకు విశ్వబ్రాహ్మణులకు రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక పిలుపుతో ఒక 10 ఎజెండా పాయింట్లు కూడా మేము రాసి ఇవ్వడం జరిగింది. ఆ ఎజెండా పాయింట్లు వివరించి చెప్తాను. రాష్ట్రంలో 30 లక్షల నుంచి 40 లక్షలు ఉన్న మా విశ్వబ్రాహ్మణులకు రాజ్యాధికారం ఇవ్వాలి. ఈరోజు చిన్న కార్పొరేటర్ స్థాయిలోనే ఉండిపోయాం మేము. అయితే రేపు అన్న రోజున ఏ ప్రభుత్వాన్ని సరే మేము శాంతియుతంగా ఈ కార్యక్రమం తలపెట్టాము. ఇది ఎవరి కోసమో ఏ పార్టీల కోసం వ్యతిరేకంగా అయితే మాత్రం కాదు. మా తాలూకా బాధలో మా తాలూకా విషయాలు తెలియచేయడానికే అన్ని ప్రభుత్వాలకి అన్ని రకాల రాజకీయ పార్టీలు తెలియజేయడానికే ఈ వేదిక. అయితే ఇంతమంది 30 నుంచి 40 లక్షల వరకు ఉన్న రాష్ట్ర మాకు జనాభాకి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్లు కూడా సరైన ఇవ్వలేని పరిస్థితిలో మా కుల సంఘాలు ఈ టైం అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎంతమంది మా పెద్దవాళ్ళందరూ వినతి పత్రాలు ఇచ్చినా అవి డస్ట్బిన్లకే కేటాయించే పరిస్థితి వచ్చిందో మేము తెలియట్లేదు. కానీ ధర్నాలు ఇవన్నీ మొత్తం చాలామంది ర్యాలీలు చేయడం అనేది జరిగింది. కానీ ఎప్పుడు మమ్మల్ని గుర్తించి విశ్వబ్రాహ్మణులు గుర్తించి ఏ ప్రభుత్వం మాకంటూ ఒక ముందుకి రాజ్యాధికారం ఇచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఖచ్చితంగా మా కోసం ఆలోచించే అన్ని పార్టీలు డెఫినెట్గా మాకు ఒక
మాకు కంపల్సరీగా ఈ రాజాధికారంలో మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ లేదా నామినేటెడ్ పెద్ద పెద్ద పోస్టులు కానీ ఇచ్చే పరిస్థితి వస్తుందని మేము కోరుకుంటున్నాము. అలాగే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు శతమానాలు, పుస్తల తాడులు, మట్లు చుట్లు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఓన్లీ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు మాత్రమే చేసే విధంగా చేస్తారని చెప్పడం జరిగింది. అది కూడా మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము, అది అమలు చేయాలి అర్జెంటుగాను. రేపు అన్న రోజున మా విశ్వబ్రాహ్మణుల ఐక్యత డెఫినెట్గా మేము చూపిస్తామండి. నెక్స్ట్ స్వర్ణకారుల వడ్రంగులు వృత్తిదారులపై అంటే ఏమీ లేదండి, మాకు తెలియకుండానే ఎవరినో తీసుకొచ్చి సడన్గా ఇక్కడ దొంగ బంగారం తీసుకున్నారని ఆలోచన మీద తీసుకెళ్ళిపోవడానికి పోలీస్ శాఖ జరుగుతుంది. సో అవి ఏంటంటే లోకల్ మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు అధ్యక్షులు కానీ ఎవరన్నా కలిసి వీళ్ళు కనుక్కొని తీసుకెళ్తే బాగుంటుందని మా ఉద్దేశము. అయితే దానికి వడ్రంగులను కూడా అలాగే కలప విషయంలో వాటిలోని కేసుల నుంచి ముందు ఉపసంహరణ జరగాలి, మాకు ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ పంచవృత్తిదారులైన కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారులు చేయు మా విశ్వబ్రాహ్మణులకు మేము చేసే పనుల నిమిత్తమై మా ఆరోగ్యాలు, ఎందుకంటే స్వర్ణకారులు వర్క్ చేస్తున్నప్పుడు ఆ కేడిఎంలు అయ్యి పీల్చడం వల్ల ఆరోగ్యాలు లంగ్స్ పాడే అవకాశం ఉంది. కాబట్టి చేనేత వృత్తులకు ఇచ్చినట్టంటే ఒకరి కోసం మేము చెప్పట్లేదు, కానీ చేనేత వృత్తులకు ఇచ్చే విధంగానే మాకు కూడా 50 సంవత్సరాలుగా పెన్షన్ ఏర్పాటు చేయాలన్నది ఒక డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ విశ్వబ్రాహ్మణులకు జన్మతహా మాకు వచ్చిన ఈ వర్క్ గోల్డ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మాకు గోల్డ్ అప్రైజర్గా చాలామంది ప్రభుత్వ బ్యాంకుల్లో కానీ ఇట్లా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ చేయమని కోరుకుంటున్నాము. అలాగే పంచవృత్తిదారులకు ఉచిత వడ్డీ పథకాలు కూడా మాకు ఏర్పాటు చేయాలని అదొక డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు కుల వృత్తులకు ఆదరణ తగ్గిపోవడం వల్ల ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి ప్రత్యామ్నాయ జీవనోపాధి కానీ, మాకు సొంత ఇల్లు అంటే ఎవరికి లేదు, సొంత ఇల్లులు కానీ ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ విశ్వబ్రాహ్మణులకు విశ్వబ్రాహ్మణులు ఎందుకంటే శిల్పులు కానీ, స్వర్ణకారులు కానీ, వడ్రంగులకి ఏ ప్రతి గుడికి, దేవాలయాలకి మా వాళ్ళు కీలక పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు నాయి బ్రాహ్మణ్స్కి ఇచ్చే విధంగానే మాకు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా దేవాలయాల్లో ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు రకరకాల కొత్త మిషనరీలు రావడం వల్ల, షాపింగ్ మాల్స్ రావడం వల్ల మిషనరీలు అందుకునే పరిస్థితి ఈ పేద స్వర్ణకారులు ఇక్కడ ఉన్నారు, వడ్రంగులు అలాగే ఉన్నారు. అయితే ప్రభుత్వం పూనుకొని వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ విషయంలోనే ట్రైనింగ్లు ఇచ్చి ప్రభుత్వం కొంచెం వాళ్ళకి చేయూతనిచ్చి, వాళ్ళకి మిషనరీలు ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపిస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం మాత్రం ముఖ్యంగా మరీ చెప్పడం, ఏ ప్రభుత్వాలు విమర్శించడం కాదండి, మాకొచ్చి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒక సంఘీభావం తెలపవలసిందిగా కోరుకుంటున్నాం. మా విశ్వబ్రాహ్మణ కులం చాలా గొప్పది. అన్ని వృత్తుల్లో కూడా మా విశ్వబ్రాహ్మణులే ఉన్నారు. వడ్రంగేటి, శిల్పేటి, కంచరి, స్వర్ణకారులు అలాంటి ముఖ్యమైన వృత్తుల్లో మా విశ్వబ్రాహ్మణులు ముందుగా ఉన్నారు. అయినా మా వాళ్ళని ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు అట్టడుగు స్థాయికి తీసుకొస్తున్నాయి. ఏ ప్రభుత్వం కూడా గుర్తింపు చేయలేదు మమ్మల్ని. మా కులాన్ని గుర్తింపు చేసి ఒక స్థాయిలో తీసుకురావాలి. అలాగని చెప్పి మా వృత్తి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఏదో సీట్లు ఇచ్చి మా వృత్తి వాళ్ళని కూడా తీసుకురావాలి. మాకన్నా తక్కువ పర్సెంట్లో ఉన్నవాళ్ళు పెద్ద పోస్టుల్లో పెద్ద స్థాయిల్లో ఉన్నారు. అలాంటిది మేము 30-40 లక్షల మంది జనాభా రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మమ్మల్ని గుర్తింపు చేయడం లేదు. ఇది చాలా దారుణమైంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకొని మమ్మల్ని కూడా ఒక గుర్తింపు తెచ్చి, మా వాళ్ళకి కూడా మంచి పదవులు ఇచ్చి, మంచి కేటగిరీలు ఇచ్చి వాళ్ళని కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలని నా దృక్పథం. అయ్యా తర్వాత
రాష్ట్రంలో ఈ తర్వాత విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు హక్కుగా శతమానాలు ప్రభుత్వాల నుండి ఎటువంటి ప్రోత్సాహకం లభించకపోవటం ముఖ్య ఉద్దేశం. ఎందువల్లంటే ఈరోజు ప్రపంచ దేశాల్లోని ప్రపంచాన్ని భారతదేశాన్ని నిర్మించిన నిర్మాణానికి కారకులైనటువంటి ఈ పంచదాయాదులైనటువంటి వృత్తికారులు విశ్వబ్రాహ్మణులు. సో ఇది గౌరవనీయులైనటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఆయన ఒక సభలో ప్రసంగించడం మాకు గర్వకారణం. కానీ ఈరోజు భవిష్యత్తు చూసుకుంటే విశ్వబ్రాహ్మణుల యొక్క భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం మా విశ్వబ్రాహ్మణుల నుంచి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎటువంటి ప్రాధాన్యత విశ్వబ్రాహ్మణులకి ఎటువంటి ప్రాధాన్యత చట్టసభల్లోనైతే లేదు. సో ఇక్కడ వచ్చేటప్పటికి జిల్లాల్లోని రాష్ట్రాల్లోని కేంద్రాల్లోని ఎక్కడా కూడా చట్టసభల్లోని ప్రసంగించి విశ్వబ్రాహ్మణుల సంఘం నుంచి కానీ వారి యొక్క మనోభావాలు వారి యొక్క వృత్తి ధర్మాల మీద ఆధారపడినటువంటి వృత్తికారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది చట్టసభల్లోకి అయితే చేరటం లేదు. దీని ముఖ్య సందేశంగా మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే పార్లమెంట్లో కానీ ఇక్కడ శాసనసభలో కానీ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే మేము అందరం కూడా విశ్వబ్రాహ్మణుల సంఘం నుంచి ఖచ్చితంగా ఆ యొక్క అభ్యర్థిని పార్లమెంట్లో కానీ చట్టసభలో అయినటువంటి మన శాసనసభలో కానీ పంపించుకొని మా యొక్క ఏవైతే కష్టంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు పంచదాయుధులు ఎవరైతే ఉన్నారో వృత్తిపరంగా చాలా అన్ని విధాలుగా కూడా నష్టపోయి ఈరోజు కార్పొరేట్ సంస్థల్లో మా యొక్క దినాలన్నీ కూడా వృత్తికారులు చేసుకున్నటువంటి దినాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి. సో నా పేరు గోడి నరసింహాచారి. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ కన్వీనర్ని. ఈరోజు విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సాధికారత సమావేశం మరియు నిరసన కార్యక్రమం తలపెట్టినటువంటి స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మన గురజాబు రవి గారికి, శాఖర్కి, అదేవిధంగా స్వర్ణకార సంఘ అధ్యక్షులు మన బుధపాక రవి గారికి, బ్రహ్మాజీ గారికి, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశావాదులుగా దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆశావాదులుగా ఉన్నటువంటి నా సోదరుడు అనుపూజ ఏం పేరు కాకినాడ చంద్రబాబు గారికి, తాళబత్తుల అప్పలాచారి గారికి, మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా వినయపూర్వక నమస్కారములు. 2014, 15, 16, 17 అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జీవో నెంబర్ 85 రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సుమారు 75 కోట్ల రూపాయలు మా విశ్వబ్రాహ్మణ సంఘీయులకి అంటే కుల ప్రాతిపాదిక మీద ఖర్చు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అది సుమారు 13 జిల్లాల్లో ఉన్నటువంటి నా విశ్వబ్రాహ్మణ అందరూ కులంలో ఉన్నటువంటి అన్ని దాయులు, అదేవిధంగా టైలర్సు, అదేవిధంగా మా కులంలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళకి కూడా సుమారు 25-30 కోట్ల రూపాయలు పంచినటువంటి ఘనత స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా అప్పట్లో నేను ఇది ఒక డైరెక్టర్గా కూడా దీన్ని మా సంఘీయులకి పంచడం జరిగింది. కానీ 2019 తర్వాత ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ వచ్చినటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ద్వారా మా విశ్వబ్రాహ్మణులకి అతి ఘోరమైనటువంటి అవమానమే కాదు, ఆకలి బాధలే కాదు, అన్ని రకాలుగా రాజకీయంగా కూడా పూర్తిగా అణచివేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. కార్పొరేషన్ ఇచ్చారు, 56 కార్పొరేషన్లో మాకు కూడా ఒక కార్పొరేషన్ అంటే ఇచ్చారు. ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్కి జీతం, ఆ చైర్మన్కి ఒక కారు, ఒక చైర్మన్కి ఉన్నట్టు ఒక రూము ఇచ్చారే తప్ప మిగతా డైరెక్టర్లకి 17-18 మందికి డైరెక్టర్లు వేశారు. వాళ్ళకి కూడా జీతాలు ఇచ్చినట్టు పెంచడమే తప్ప తద్వారా మా కులంలో ఉన్నట్టు ఒక్కరికి కూడా కనీసం ఒక 10,000 రూపాయలు ఏదైతే చేదుర్తిదారులకు ఇస్తున్నారో, ఇతర కులాలకు సంబంధించినటువంటి చేదుర్తిదారులకి సంవత్సరానికి 10,000 ఇస్తున్నారో అలా కూడా ఇమ్మని అప్పీల్ చేసినా సరే ఇవ్వలేనటువంటి దుస్థితి. ఇటువంటి దుస్థితిలో మేము ఏదైతే రాజ్యాంగపరంగా మాకున్నటువంటి వాటా ఏదైతే ఉందో, జన ప్రాతిపదిక మీద ఏదైతే మాకు వాటా ఉందో, రాజకీయ వాటా మా వాళ్ళు
డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా న్యాయమైన అతి ధర్మమైన కోరిక. ఈ కోరికని ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు తీసుకొని ఆ పార్టీలు పరిగణలో తీసుకొని మాకు న్యాయం చేస్తాయో ఆ పార్టీకి పూర్తిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మా కులంలో ఉన్నటువంటి సుమారు మా వాళ్ళు ఇప్పటికే అంటే ఇప్పుడు జనప్రాతిపదిక అవుతుంది, జనగణన అవుతుంది. కానీ మాకు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఒక జనాభా లెక్క ప్రతిపాదిక మీద చూస్తే ఇప్పటికీ సుమారు మా వాళ్ళు మనం చెప్పారు 20-30 లక్షలు జనం ఉంటారు అని. అది ఆ ప్రాతిపదిక మేము దాన్ని బలపరుస్తున్నాం. ఎందుకంటే ఇది మీరు బలపరిచి ప్రభుత్వ పరంగా మీ దగ్గర లెక్కలు ఉంటే మాకు చెప్పండి. కానీ మాకున్నటువంటి సమాచారం మాకున్నటువంటి దీని ప్రకారం మేము సుమారు 13 జిల్లాల్లో 20 లక్షల జనం ఉంటారని మా యొక్క అంచనా. ఎందుకంటే గత తాలూకా లెక్కలు మా దగ్గర ఉన్నాయి, 23 జిల్లాలు కలిసినటువంటి లెక్కలు ఉన్నాయి. దాన్ని అనుసరించుకొని 13 జిల్లాలు విడగొట్టి 13 జిల్లాల తాలూకా జనప్రాతిపదిక ఎంత ఉంది అనేటువంటి ఒక అంచనా ప్రకారం మేము ఉన్నాము. దాని లెక్క ప్రకారం చూసుకున్న మాకు రాజకీయ వాటా కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఏది 175 నియోజకవర్గాలు ఉంటే కనీసం అర్హులైనటువంటి మా వాళ్ళు ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 5-6 ఎంపీలు ఉన్నారు, ఒక 10 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. మేము ఆ జనప్రతిపదిక మీద మేము అడుగుతున్నాం. అది అడగడంలో అన్యాయం లేదు, న్యాయంగా అడిగాం. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ సంఘమైనా, ఏ సమాజమైనా బాగుపడాలి అంటే రాజకీయ బ్రిడ్జ్ అంటూ ఉండాలి. ఒక రాజకీయ బ్రిడ్జ్ ఉంటేనే ఆయా కుల సంఘాలకి న్యాయం జరుగుతుంది. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అందుకోసం మేము రాజకీయంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. స్వర్ణకారుల దగ్గర నుంచి, కార్పెంటర్ల దగ్గర నుంచి, కన్సర్ల దగ్గర నుంచి, శిల్పాచారుల దగ్గర నుంచి, ఇనుము పని చేసినటువంటి రాడ్ బెండర్ల వరకు కూడా మా కులస్తులందరూ కూడా ఈ సమాజానికి వాళ్ళు విద్యలు దారిపోశారు. ఈ సమాజంలో మానవ జీవన విధానానికి ముఖ్య భూమిక పోషించారు. ఈ సమాజ వెలుగు కోసం కొవ్వొత్తు వల్లే కరిగిపోతున్నారు. ఇటువంటి విశ్వబ్రాహ్మణులను ఆదుకోకపోతే మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా సరే అది భూస్థాపితం అవ్వక తప్పదు. మేము ముందుగా చెప్తున్నాం. మాకు మొదటి నుంచి 420 సంవత్సరాల కిందటే సామాజిక న్యాయం అంటే ఏటో చెప్పినటువంటి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఆ స్వాముల వారి యొక్క సినిమా తీసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. అంచేత మేము ఆ పార్టీకి మొదటి నుంచి కూడా నమ్ముకొని ఉన్నాము. ప్రస్తుతం కూడా మా వైఎస్ఆర్ పార్టీలో కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి కూడా అన్యాయం జరిగినట్టు సంఘటన స్వచ్ఛందంగా ఏమిటిలా జరిగిందని వాళ్ళు ఓపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దయచేసి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మా నాయకులు కూడా ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టారు. సాయంత్రం వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం పెట్టారు కనుక సోదరులందరూ అర్థం చేసుకోవాలి, రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. మా విశ్వబ్రాహ్మణ కులానికి తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ